నేను వీడియో చూశాను. పిల్లలు అన్నాక కాస్త సరదాగా ఉంటారు, ముగ్గులు చెరుపుతారు, బట్టలు చింపుతారు, అక్కడ ఏదైనా దూల పనులు ఉంటే చేస్తూ ఉంటారు. దాన్ని మతానికి రుద్దొద్దండి. ఆమె ఏదో బుర్కాలో ఉంది, పాపం రుద్దమని చెప్పలేదు. ఆ పాపే వచ్చి ఆ ముగ్గేదో చెరిపేసింది. ప్రతీది బోతద్దంలో పెట్టుకొని నెగిటివ్నెస్ని ఎక్కువ గుబ్బరలో పెట్టేసుకున్నాం అనుకోండి, మన ఇంట్లో వాళ్ళు చేసినవి కూడా అవే తప్పులుగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు క్రిస్టియను ముస్లిము పెళ్లి చేసుకుంటున్నారు, హిందూ ముస్లిం పెళ్లి చేసుకుంటున్నారు, హిందూ క్రిస్టియన్ పెళ్లి చేసుకుంటున్నారు, హిందూ జైరా వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, హిందూ సౌదీ వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, హిందూ నేపాల్ వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు, ఇండియా వాళ్ళు అమెరికా వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు. ప్రతిదీ నెగిటివిటీ పెరిగిపోతూ పెంచుతూ ఉండటం వల్ల మనకి ఏం ఉపయోగం లేదు. కొద్ది నిమిషాలు పాజిటివ్గా ఆలోచించండి, పరివర్తన తేవడానికి ఏం చేయాలో చేయండి, అంతే అంతే తప్ప నెగిటివ్నెస్ని ఎక్కువ స్ప్రెడ్ చేయటం వల్ల మన భవిష్యత్తు, మన తరాల భవిష్యత్తు పాడు చేసేవాళ్ళం అవుతాం. ఇప్పుడు చూడండి, మా ఇంట్లో మా వారు ముస్లిం అయినా సరే మా అత్తగారు పొద్దునే లేచి బాబా పారాయణం చేస్తారు, అలాగే ఆమె ఖురాన్ కూడా చదువుతారు. అలాగే మా వారు కూడా పొద్దున లేచి, నేను కూడా అంత అద్భుతంగా హిందువులో పుట్టి కూడా అంత అద్భుతంగా పూజ చేయను. ఆయన ప్రతి సోమవారం శుక్రవారం చాలా అద్భుతంగా ఘనంగా పూజ చేస్తారు. నిమ్మకాయలు కట్టడం, పసుపు కుంకాలు పెట్టడం. ఎందుకంటే భర్త పూజ చేయటం వల్ల భార్యకి పుణ్యం వస్తుందనే ఒక కాన్సెప్టు. అలాగే భక్తితో మా మామగారు చిన్నప్పటి నుంచి తిరుపతికి కానీ, చర్చికి కానీ, దర్గాకి కానీ, మిగతా గుడులకు కానీ ఆయన విరాళాలు ఇవ్వటం కానీ, ఏదన్నా కన్స్ట్రక్షన్ ఉంటే దాంట్లో ఒక చేయటం కానీ చేశారు. ఇప్పుడు మా అమ్మ చర్చికి వెళ్తుంది, మా అమ్మ బాప్తీసం తీసుకుంది. ఇక్కడ మన కుటుంబంలో ఎంతమంది ఉన్నారు. స్ప్రెడ్ చేయకండి, దయచేసి స్ప్రెడ్ చేసే పని చేయకండి. నెగిటివ్నెస్ని అసలు